హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. శ్రావణ మాసం మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు, ఆ రోజు ఏం చేయాలి? హిందూ మతంలో ప్రతి నెలకు ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని నెలలు పూజలకు ప్రత్యేకమైతే మరికొన్ని నెలలు పూజలతో పాటు వ్రతాలు, శుభకార్యాలకు కూడా ప్రత్యేకం. ఈ ఏడాది శ్రావణ మాసం ఈ ఆగస్టు 5వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ నెల పూజలు, వ్రతాలతో పాటు ఉత్తరాది వారు శివుడిని పూజిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం చేస్తారు. అంతేకాదు, కొంతమంది శివభక్తులు సోమవారం నాడు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పార్వతీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున మహిళలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శివయ్య భార్య గౌరీదేవిని ఆచారాల ప్రకారం పూజిస్తారు. మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం నాడు జరుపుకుంటారు. ప్రారంభమైన మరుసటి రోజంటే ఆగస్టు 6వ తారీఖున మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. దీని తరువాత రెండవ మంగళ గౌరీ వ్రతాన్ని ఆగస్టు 13వ తారీఖున, మూడవది ఆగస్టు 20వ తారీఖున, నాలుగవ మరియు చివరి మంగళ గౌరీ వ్రతాన్ని ఆగస్టు 27వ తారీఖున జరుపుకుంటారు. ఈ మంగళవారం రోజుల్లో పార్వతీమాతను మహిళలు ప్రత్యేకంగా పూజిస్తారు. వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే, పెళ్లి కాని అమ్మాయిలు మంచి వరుడిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని విశ్వాసం. మంగళగౌరి పూజా విధానం ఏమిటంటే, ముందుగా శ్రావణ మాసంలో మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత శుభ్రమైన స్టూల్ పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. మంగళ గౌరీదేవి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించాలి. దీని తర్వాత మంగళ గౌరిని ధూపం, నైవేద్యం, పండ్లు, పువ్వులు మొదలైన వాటితో పూజించండి. పూజ ముగిసిన తర్వాత గౌరీదేవి హారతి ఇచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని ప్రార్థించండి. ఈ రోజున వివాహిత స్త్రీలను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి. పసుపు, కుంకుమ, తాంబూలన్నీ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మంగళగౌరి వ్రత ప్రాముఖ్యత ఏమిటంటే, మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. అదే సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుడి కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ ఏడాది మంగళగౌరి వ్రతాన్ని 4 మంగళవారాలు 4 సార్లు ఆచరించనున్నారు. అటువంటి పరిస్థితిలో ఉపవాసం ఉన్న స్త్రీలు తప్పనిసరిగా మంగళగౌరి వ్రత కథను వినాలి లేదా చదవాలి. లేని పక్షంలో ఈ ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. మంగళగౌరి వ్రతం ఆచరించే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంతేకాదు, సంతానం కోసం ఎదురు చూసే దంపతుల కోరిక తీరుతుంది. చెడు దృష్టి లేదా పిల్లలను ప్రతికూల శక్తి నుండి రక్షణ ఉంది. మంగళగౌరి వ్రత కథ. పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సంపదకు కొరత లేదు, సకల గుణములు కలవాడు. అతను లయకారుడైన మహాదేవుని భక్తుడు. తరువాత వ్యాపారి ధర్మపాలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్ళైన చాలా ఏళ్లైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో వీరిలో ఆందోళన మొదలైంది. వ్యాపారికి తనకు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులెవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ధర్మపాలుడికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది. భార్య సలహా ప్రకారం వ్యాపారి నగరంలో అత్యంత ప్రసిద్ధుడైన పండితుడి వద్దకు వెళ్లి అతనిని కలిశాడు. అప్పుడు ఆ గురువు
వ్యాపారి దంపతులకు శివుడిని పార్వతిని పూజించమని సలహా ఇచ్చారు. తరువాత వ్యాపారి దంపతులు శివపార్వతులను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించారు. వ్యాపారి భార్య అచంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై వ్యాపారి భార్యతో, ఓ దేవి, నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వెల్లడించింది. అప్పుడు ధర్మపాలుడి భార్యకు తన సంతాన యోగం ఇవ్వమని, బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంది. దీంతో తల్లి పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది. అయితే ఆ సంతానం అల్పాయుష్యుడు. పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య 1 సంవత్సరం తర్వాత ఒక కొడుకును జన్మనిచ్చింది. కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని చెప్పాడు. అయితే దీనికి పరిహారంగా జ్యోతిష్యుడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఆ కుమారుని వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చాడు. జ్యోతిష్యుడు చెప్పినట్టుగా మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు వ్యాపార దంపతులు. ఆ యువతి సౌభాగ్యరేఖతో ఈ ధరంపాల కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః. శ్రీమాత్రే నమః.